అసలు సినిమాలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, పలానా హీరో గారు షాపింగ్ మాల్కి వస్తే, పలానా హీరోయిన్ షాపింగ్ మాల్కి వస్తే, పలానా సినిమా ముందు రోజు ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎగబడి చూస్తున్న యువతరమ్మా. చి, సిగ్గు లేదా మీకు? బీటెక్లు చదివినవాడు, బీఏలు చదివినవాడు, బీకాములు చదివినవాడు, ఇంటర్మీడియట్లు చదివిన వాళ్ళు, సాఫ్ట్వేర్లోనో డాక్టర్లుగానో ప్రొఫెసర్స్గానో మరొకటో వివిధ రంగాల్లో ఉన్న 20 నుంచి 30లో ఉన్న యువతరమ, ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు, అందులో మళ్ళీ అబ్బాయిలు, ఏం సిగ్గుమాలిన బతుకులు రా మీవి. వీళ్ళని తిట్టు శివాజీ మిత్రమా, వాళ్ళని తిట్టు. చదువులు ఆపేసుకుని పేరెంట్స్ని క్లియర్ చేయడం మానేసి తమ యొక్క విలువైన సమయాన్ని పక్కన పెట్టి తమ జీవితాల్లో అత్యంత విలువైన ఒకనొక టైం తోటి ఇంకా బాగా జీవితంలో ఎదగవచ్చనేది ఆలోచించడం మానేసి వాళ్ళెవరో ఈ సినిమా వాళ్ళు, వాళ్ళెవరో ప్రీ రిలీజు, వీళ్ళెవరో షాపింగ్ మాల్లు, వాళ్ళెవరో ఎక్కడికో ఇనాగరేషన్కి, వీళ్ళెవరో వస్తే చొంగ కార్చుకుంటూ చూస్తున్న యువతరమ్మ సిగ్గుపడాలంటే వాళ్ళు పడాలి. డ్రెస్ సెన్స్ లేదని స్త్రీలను తిట్టడం కాదు, వారు ఎలా వేసుకున్నా గుర్తించి గౌరవించగలిగిన సంస్కారం మగాళ్ళకు ఉండాలి. ఈ మగాళ్ళందరూ అమ్మాయిలు హీరోయిన్లు దిగదార్చుకుంటున్నట్టుగా వాళ్ళ యొక్క అంటే ఒక గ్లామరస్గా కనిపించినప్పుడు చొంగ కార్చుకుతున్న కుక్కల్లా ఉంటున్న వీళ్ళని కదా మనం తిట్టాలి. వీళ్ళని కదా శివాజీ మీరు అరే యువత దారి తప్పుతున్నారా, వాళ్ళు అలా వేసుకోవాలరా డ్రెస్సు, వాళ్ళు అలా వేసుకోవడం తప్పు కాదురా, ఇది గ్రామర్ ఫీల్డ్ రా. కానీ ఎగబడ్డం తప్పు కదా, ఎగబడ్డం సిగ్గుమాలిన యువతరమా. నేను మాట్లాడుతున్న హైదరాబాదులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటి వాటిల్లో, షాపింగ్ మాల్స్ లాంటి వాటిల్లో ఇంకా చెప్పనక్కర్లేదు. యాక్చువల్గా ఏంటి దేనికి అంతలాగా దిగజారిపోయిన యువత, దేనికి దిగజారిపోయారు, ఎందుకంతా ఎగబాకుతున్నారు? ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.